హలో. సో సంక్రాంతి వ్లాగ్ కంటిన్యూయేషన్. మా బిట్టుగాడు చూసారు రెడీ అయిపోతున్నాడు. ఆ డ్రెస్ ఎక్కడ కొన్నారని చాలామంది అడిగారు లాస్ట్ వ్లాగ్లో. కన్ఫామ్గా తెలియదు. ప్యాంట్లూన్స్లో అయినా, బిగ్ బజార్లో అయినా, బ్రాండ్ ఫ్యాక్టరీలో అయినా తీసుకొని ఉంటుంది మా లక్ష్మి. సో చూసారు కదా, మా పూజ అయిపోయింది. ఇంకా నేను మోహన రెడీ అయిపోయాము. ఎక్కడికో తెలుసు కదా, అంటే హారిక వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా ఎవ్రీ సంక్రాంతికి. అంటే ఆంటీ వాళ్ళ పుట్టిల్లు అనమాట అది. ఊర్లోకి అంటుంటాను కదా, ఊర్లోకి వెళ్తున్నాము. సరే అయితే ఊర్లో పండుగ హడావుడి ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేద్దాం పదండి. ఇది ఏమైందండి అనుకున్నాం కైట్స్ అంటే ఎక్కెళ్ళరా రూబీ ఒకటి 3 టైమ్స్ మూడే ఉన్నాయి. రూబీ ఒకటి, నువ్వు ఒకటి, రెడ్డి ఒకటి తీసుకో. అవునా, ఓ కార్లు అంటుంది కదా సార్. సాగర్ బాల్ పెట్టరా. ఇంకా మీకు నా శారీ డీటెయిల్స్, మోహన శారీ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. గిరిజ అనేసి తన దగ్గర తీసుకున్నాను. మీరు నమ్మకాలు లేవు, తీసాడో లేదో మళ్ళీ నేను తీసుకోవాలి. ఇక్కడే ఉండు. లక్ష్మి చెప్పిందా ఏమి వేణు మీ ఫ్యామిలీ మీ బండిలో బండి లక్ష్మి మీ ఫ్యామిలీ అంట వస్తుంది. బైక్స్ ఉన్నాయి వేణు అన్నది. ఢిల్లీ బాబాయ్ దాంట్లో ఎక్కువ రా వేణు బండి ఉంది కదా టెడ్డీ ఎక్కురా. టెడ్డీ ఎక్కురా. పదరా సాగర్, నేను సుదర్శన్తో వస్తాను ఢిల్లీ. రాలక్ష్మి అక్కడ అందరు కలిసి ఉండి ఇలా ఉంటప్పుడే కదా కలిసేది. అబ్బబ్బబ్బా ఏంటిరా ఈ గోల అనుకుంటున్నారు కదా, మా ఫ్యామిలీ బయటికి ఇలా కదిలిందంటే ఇంత ఉంటుందన్నమాట. ఇలా గోల లేకుండా రాదు ఎక్కడికి. అందరినీ మేనేజ్ చేసుకోవడం అంటే మాటలు కాదు. అందరూ ఒక్కసారిగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇలానే ఉంటుంది. ఇంకా ఇదే అనమాట మా ఊరు. సో ఊర్లోకి వెళ్తున్నాము. సో ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేదంతా చూపిస్తాను. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రివ్యూ, అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టైంలో. సో మిస్ అవ్వకుండా చూసేసేయండి. హలో. సో ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ పోతున్నాను. ఆల్రెడీ బ్రాండ్ మీకు తెలుసు, నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను. బట్ దాంట్లోనే ఇంకొక ప్రోడక్ట్ అనమాట. సో దానికంటే ముందు ఈరోజు ఏమంటే మన ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవాలి, ఇంకా ఈ లైఫ్ స్టైల్లో మన హెల్త్ ఎలా కేర్ తీసుకోవాలి, ఇంకా వైటమిన్ సి అనేది ఎంత ఇంపార్టెంట్, ఇంకా మెయిన్గా వింటర్స్లో కోల్డ్, కాఫ్, ఫ్లూ అన్నీ దూరంగా ఉండాలంటే
వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఒక ఏమంటారు ఆయుర్వేదిక్ హెర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, అది కన్జ్యూమ్ చేయడం. బట్ అది ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఇలాంటి లైఫ్ స్టైల్లో ఇలాంటి అర్బన్ సెట్టింగ్స్లో మనకి మంచి ఆయుర్వేదిక్ హెర్బ్స్ దొరకడం కష్టము. ఏదో తీసేసుకుంటున్నాంలే, అమ్మాయి తీసుకుంటున్నాను ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ తీసుకుంటున్నాను అనుకోవడం పక్కన పెడితే అది మంచిదా కాదా, నిజంగా అది ఆయుర్వేదిక్ ప్రోడక్టేనా, న్యాచురల్ ప్రోడక్టా అనేది చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. సో అలాంటి డౌట్స్ ఉండే వాళ్ళందరికీ ఏమంటే ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేస్తాను, అదే అండి కపీవా. సో కపీవా ఇదే అనమాట, కపీవా వైల్డ్ ఆమ్లా జ్యూస్. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. మెయిన్గా ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన లైఫ్ స్టైల్లో. ఎందుకంటే ఈ ఊరికే కోల్డ్ రావడం, ఊరికే కాఫ్ రావడం, ఊరికే ఫీవర్స్ రావడం, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా. ఇంకొకటి ఏమంటే తెలిసిందే, అర్థమైంది కదా, కోవిడ్ టైం, ఇంకా బయటికి వెళ్ళకపోతే పని కావట్లేదు, బయటికి వెళ్ళాల్సిందే. అలానే ఇంట్లో ఉందాము, ఇది మనకి అంత ఇమ్యూనిటీ లేదు, బయటికి వెళ్ళామంటే మనకి వచ్చేస్తుంది అనేసి ఇంట్లో ఉందామంటే పనులు అవ్వవు. సో ఇంట్లో బయటికి వెళ్తా ఉండాలి, నలుగురిలో కలుస్తూ ఉండాలి, బట్ మనకి ఏమీ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అలాంటివన్నీ ఉండాలంటే ఒక మంచి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ప్రోడక్ట్ ఒకటి తీసుకుంటూ ఉంటాను. సో అలాంటి దాంట్లో ది బెస్ట్ అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మంది తీసుకుంటా ఉంటారు, నాకు తెలిసి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ మా డాడీ ఉన్నారు కదా, మా డాడీ తీసుకుంటా ఉంటారు. ఇంకొకటి తెలుసా, కుమార్ కూడా, సునీల్, అంటే నేను రీసెంట్గా ఇక్కడ లేను కాబట్టి నాకు తెలియలేదు, కుమార్ సునీల్ కూడా తీసుకుంటున్నారు. సో కపీవా ది బెస్ట్ బ్రాండ్. ఇంకా ఇదేమంటే వీళ్ళు మన డైలీ ఎవ్రీడే లైఫ్లో ఒక ఆయుర్వేదిక్ తీసుకోవాలి, ఆయుర్వేదిక్ హెర్బ్స్ అనేది తీసుకోవాలి అనేదే అన్నమాట వీళ్ళ ఎయిమ్. ఎలా న్యాచురల్గా మనకి అందించాలి, సో అట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇది ఆమ్లా జ్యూస్ ఏముంది ఆశ అనుకోవచ్చు. ఆమ్లా అనేది వైటమిన్ సిని 3 times బెటర్గా ఉంటుంది ఎవ్రీడే తీసుకోవడం వల్ల. అంటే మనం వైటమిన్ సి ఏదో రకంగా తీసుకుంటా ఉంటాం ఇంట్లో, బట్ దానికంటే ఇది తీసుకోవడం ఏమంటే 3 times ఎక్కువ అనిపిస్తుంది. సో మనకి ఇమ్యూనిటీ ఎక్కువ బూస్ట్ చేయడం ఆమ్లా జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా అందిస్తుంది అనమాట. ఇది ఇంకొకటి ఏమంటే దీని స్పెషాలిటీ, ఏ ఆమ్లా జ్యూస్ అని తీసుకోవచ్చు, బట్ ఇది వైల్డ్ ఆమ్లా జ్యూస్ అనేది ఎందుకంటే కోల్డ్ ప్రెస్డ్ ఫర్ హైయర్ న్యూట్రిషన్, అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇంకా దీంట్లో నో ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ఫ్లేవర్స్, 100% న్యాచురల్, నో షుగర్ యాడెడ్. ఇంకా ఎందుకు ఇదే తీసుకోవాలి, దీని స్పెషాలిటీ ఏంటి, ఇది ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి అనే డౌట్స్ వస్తాయి కదా, చెప్తాను కదండి. సో కపీవా వైల్డ్ ఆమ్లా జ్యూస్, కోల్డ్ ప్రెస్డ్ ఫర్ హైయర్ న్యూట్రిషన్. ఇంకా వీళ్ళు ఆమ్లాస్ ఏమంటే రైప్ అండ్ వన్, ఎల్లో వన్ తీసుకుంటారు నార్మల్గా మనకి ఈజీగా దొరికే గ్రీన్ వన్స్ కంటే, ఎందుకంటే దాంట్లో ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది. ఆమ్లా అనేది ఒక హర్బ్, ఇంకా దీంట్లో ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా ఇది ఓన్లీ వైటమిన్ సి కాదు, కాల్షియం ఉంటుంది, ఇంకా వెయిట్ లాస్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది అన్డైల్యూటెడ్, అన్పాస్చరైజ్డ్ అండ్ 100% ప్యూర్. సో ఒక గ్లాస్లో 20 or 30 ml తీసేసుకోవాలి, దాంట్లో వాటర్ వేసేసుకొని కలిపేసుకొని తాగేసాలి. రోజుకి 2 times తీసుకోవచ్చు ఆర్ 1 time తీసుకోవచ్చు. 1 hour బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచిది. మీరు కావాలంటే దీంట్లో హనీ అయినా, సాల్ట్ అయినా, షుగర్ అయినా మిక్స్ చేసుకొని తాగొచ్చు టేస్ట్ని బట్టి. బట్ నేను ఏం మిక్స్ చేయలేదు, అలాగే తాగేస్తున్నాను. సో న్యాచురల్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ విషయంలో నో షార్ట్ కట్స్. సో కపీవా అనేది మోడర్న్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ బ్రాండ్. సో న్యాచురల్ ఫుడ్ని అందిస్తుంటాం మోడర్న్ డే కన్జ్యూమర్స్కి. ఇంకా ఇవి keto ఫ్రెండ్లీ, వేగన్, గ్లూటెన్ ఫ్రీ, GMP సర్టిఫైడ్. సో చూసారు కదా ఎలా తీసుకోవాలి, ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అనేది. సో దీని లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను, దీని కోడ్ కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోయి మా సంక్రాంతి సందడి చూసేద్దామా. సో ఇదే అనమాట అబుహారిక, అనుసాగర్ వాళ్ళ హౌస్. చెప్పాలంటే మా అత్తయ్య వాళ్ళది పుట్టిల్లు. ఏ అను అమ్మేది, హాయ్ పాప, హ్యాపీ సంక్రాంతి. సో కింద హౌస్లో అనుసాగర్ వాళ్ళు ఉంటారు, అంటే ఆంటీ వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట, సుదర్శన్ వాళ్ళ చిన్న మామ. ఇంకా పైన హౌస్లో అబుహారిక వాళ్ళు ఉంటారు, సుదర్శన్ వాళ్ళ పెద్ద మామ వాళ్ళు ఉంటారు. సో తాతకి పెద్ద పండగకి బట్టలు పెట్టేది పైన పెడతారు. సో అందరూ ఇక్కడ కలుసుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఈ పండగకి అందరూ కలుసుకుంటాము. సో ఎవరైనా మిస్ అయ్యారంటే వాళ్ళు చాలా మిస్ అవుతున్నామే అని ఫీల్ అవుతారు. మిస్ అవ్వకుండా మోస్ట్లీ చూసుకుంటాము అందరూ ఉండేలాగా. ఎవరైనా మిస్ అవుతున్నారు అంటే వాళ్ళు అన్లక్కీ ఫెలోసే అని చెప్పాలి. ఎందుకంటే రావాలి, ఇలాంటి టైంలో అయినా వచ్చి అందరం కలిసి ఈ ట్రెడిషన్ అంతా ఫాలో అవుతూ ఉండాలి. ఎంత చదువులున్నా, ఎక్కడెక్కడో జాబ్స్ ఉన్నా, ఇలాంటివి
ఏమంటారు మిస్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాను. నా ఇంటెన్షన్ చెప్తున్నాను. నాకు ముందు ఈ వాల్యూస్, ఈ ట్రెడిషనల్స్ అని ఏమీ తెలీదు, ఇక్కడికి వచ్చే తెలుసుకున్నాను. సో చాలా నచ్చాయి, అందుకే అనమాట మిస్ అవ్వకూడదు అనుకుంటా ఉంటాను. ఇంకా వీళ్ళిద్దరు ఏమంటే వంట చేయడానికి హెల్ప్ చేసేవాళ్ళు. ఏమంటే పండగ రోజు ఇంకా లంచ్ ఇక్కడే అనమాట. ఇంతమందికి వంట చేయాలంటే చాలా కష్టం కదా, అందుకే ఇంకా వాళ్ళని పిలిపించుకున్నారు అంకుల్ వాళ్ళు. వీళ్ళిద్దరు మ్యాచింగ్ కదా. ఇంకా మా చిన్నత్తయ్యకి ఏమంటే హ్యాపీ డ్రెస్ నచ్చేసిందంట. అలాంటి శారీ అయితే బాగుండమ్మా, భలే ఉంటుంది అనేసి అంటున్నారు. అంటే అది శారీయే ఆంటీ, అలా స్టిచ్ చేయించారు అని చెప్తున్నాను. ఇంకా సుదర్శన్ పక్కన కూర్చుంది కదా, ఆ పాప పేరు ఖుషి, ఇంకా వాళ్ళ అన్నున్నాడు ఉజ్వల్. వాళ్ళిద్దరు ఏమంటే మా చిన్నత్తయ్య వాళ్ళ మనవడు మనవరాళ్ళు. చాలాసార్లు చెప్పున్నాను, అయినా చెప్తున్నాను. ఇంకా లాస్ట్ వ్లాగ్లో అయితే మా ఫిజ్గాడికి ఎంత మంచి మంచి కామెంట్స్ వచ్చాయో. సోగ్గాడే చిన్న నాయన అంట, బంగారు రాజ్ అంట, ఇంకా చాలా చాలా వచ్చాయి. అసలు చూసి చాలా నవ్వుకున్నాం మేము. నిజంగా అలాగే ఉన్నాడు కదా, అసలు పండగ రోజు సందడంతా వాడిదే అయిపోయింది. వాడిని చూసుకొని నవ్వుకోవడమే సరిపోతా ఉంది. అసలు వాడికి ఆ డ్రెస్ భలే సెట్ అయింది కదా, నాకైతే ఎంత హ్యాపీయో. ఏమంటే నేను పర్సనల్గా ఏదైనా ఇచ్చాను, వాళ్ళకి నచ్చింది అలా అంటే నాకు భలే హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆంటీ వాళ్ళ చిన్న తమ్ముడు ఆ అంకుల్, చంద్ర అంకుల్. ఫ్యామిలీ అనిన తర్వాత కోపాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కానీ మనం ఏదైనా కష్టంలో ఉన్నాము, లేదా మనం ఇప్పుడు హ్యాపీగా ఏదో చేసుకుంటున్నాము, అప్పుడు అందరం కలిసిపోతాం చూడండి, అప్పుడే కదా ఫ్యామిలీ అంటే. ఫ్యామిలీ ఉండాలి అనిపిస్తుంది. ఇంకొకటి ఏమంటే మనం మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు అని మా సుదర్శన్ చెప్తూ ఉంటాడు. నేను అది ఫాలో అయిపోతూ ఉంటాను. మంచిగా ఆలోచించే వాళ్ళ కోసము ఎప్పుడు దేవుడు హెల్ప్ చేస్తాడు అని నమ్ముతాం అనమాట నేను సుదర్శన్. ఆ నమ్మకం ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటూ ఉంటాను. ఇంక నేను నా మాటల్లో పడిపోయాను. ఇక్కడేమో పూజ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సాగర్ ఇక్కడ టెంకాయ కొడతాడు. ఏమంటే సాగర్ తాతలాగా పుట్టాడు అనేసి అందరికీ అలా అనమాట. అందుకే వారి దగ్గరే ఫస్ట్ టెంకాయ కొట్టిస్తారు ఇక్కడ. ఇంకా మా సుబ్బు అవ్వకి ఫేవరెట్ మనవడు అనమాట వీడంటే చాలా ఇష్టము. వీడి దగ్గరే కుట్టించుకుంటా ఉంటుంది కూడా మా అవ్వ. ఏంటి ఆశ మీరు అందరు ఉన్నారు, మీ అత్తయ్య ఎక్కడా లేరే అనుకుంటున్నారా? వస్తారు, మమ్మల్ని అందరిని పంపించేశారు. మా ఆంటీ ఇంకా శారీ కట్టుకోలేదు కదా, శారీ పెట్టేసి వచ్చాము. ఆంటీ అది కట్టుకోండి ఆంటీ, ఢిల్లీని పంపిస్తాం, వచ్చేయండి ఆంటీ అంటే వస్తానమ్మా మీరు వెళ్ళండి అన్నాడు అనమాట. సో మేము ఫస్ట్ వచ్చేసాం ఇక్కడ. దెన్ ఇంకొకటి ఏమంటే జనార్దన్ అంకుల్కి, చంద్ర అంకుల్కి మా అత్తయ్య వాళ్ళందరూ అక్కలు కదా, చెల్లెలు కాదు అక్కలు అనమాట వాళ్ళు. సో అక్కల్ని కూడా ప్రతి ఒక్క పండగకి పిలవడము, ఇంకా వాళ్ళని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో అవన్నీ చేయడము, అవన్నిట్లో ఫస్ట్ ఉంటారు. ఐ మీన్ ఇప్పుడు లక్ష్మి ఉంది, సుదర్శన్కి చెల్లెలు అవుతుంది. సో వీళ్ళు ముగ్గురు కలిసి చెల్లికి చేయాలి అంటారు. సో అలా కాకుండా ఇక్కడేమంటే వీళ్ళు 4 మెంబర్స్ అక్కలకి అంకుల్ వాళ్ళు చేస్తుంటారు. అన్నీ ప్రతి ఒక్కటి ఇప్పటికి కూడా అన్ని ఫార్మాలిటీస్ చేస్తుంటారు. అలాంటి విషయంలో నాకైతే అసలు ఎంత గ్రేట్ కదా ఈ అంకుల్ వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కెరియర్ ఆలోచించాలి, చాలా ఖర్చులు ఉంటాయి, అయినా కానీ అక్కలకి చేయాల్సినవన్నీ చేస్తారు. నాకు తెలిసి వీళ్ళ దగ్గర నుండే, అంటే జనార్దన్ అంకుల్, చంద్ర అంకుల్ వాళ్ళ దగ్గర నుండే మా సుదర్శన్ నేర్చుకొని ఉంటాడేమో అన్నీ అనిపిస్తూ ఉంటుంది. అదేం చెయ్యదురా గమ్ముగా. మా అత్తయ్య వచ్చేసారి చూసారా, మా అత్తయ్య ఫేస్ చూసారా, కలకల్లాడిపోతా ఉంది. ఎంతైనా అమ్మ వాళ్ళ హౌస్ కదా, ఆ హ్యాపీనెస్ వేరు. చెప్పాలంటే ఆంటీ చాలా లక్కీ కదా, ఊర్లోనే అమ్మ వాళ్ళ హౌస్ ఉంటుంది, అత్త వాళ్ళ హౌస్ కూడా ఇక్కడే. ఎంత హ్యాపీయో. ఈవెన్ మా మోహన కూడా హ్యాపీయే, లక్ష్మి కూడా హ్యాపీయే. ఏమంటే మోహనకు 1 అవర్ వెళ్ళిపోయిందంటే వచ్చేస్తుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు. ఇంకా లక్ష్మికి 1/2 అవర్ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. నాకు 1 డే అంతా జర్నీ చేస్తే మా మమ్మీ వాళ్ళ ఇల్లు వస్తుంది కదా.
ఇంకా ఇక్కడ తాతకి మనవళ్ళు మనవరాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, సో చాలా టెంకాయలు కొట్టి హారతిస్తాము. మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తారు. అందుకే చెప్తారు ఇది పెద్ద పండగ, పెద్దల పండగ. పెద్దలకి బట్టలు పెట్టి హారతిచ్చి ఆశీస్సులు తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ట్రెడిషన్ ఇది కదా. ఈ కరోనా గిరోనా అనేసి చాలా వస్తూ ఉంటాయి. బట్ అవన్నీ ఎన్ని వచ్చినా ఇలాంటి సాంప్రదాయం మిస్ అవ్వకూడదు. ఇంకా మేము హారతి ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. నేను, మోహన, లక్ష్మి హారతిస్తాము. దాని తర్వాత మా ఢిల్లీ హారతిస్తాడు. మిస్ అవ్వకండి, చూడండి ఢిల్లీ హారతిస్తుంటాడు. అదేంటో పాపం ఢిల్లీకే అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. చూడండి మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తాను ఏంటో. ఓ ఢిల్లీ పెద్ద స్టైల్గా ఫాస్ట్గా వెళ్ళాడు. అక్కడ టెంకాయ కొట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అక్కడ జర్రని జారబోయాడు అనమాట. అక్కడంతా నవ్వుకున్నాము. అందరు అయిపోయారా అంటే ఈరా ఏంటో పాపం మా టెడ్డీ సుదర్శన్ టైప్ అనమాట. సుదర్శన్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయినట్టే ఉంటాడు, కానీ చాలా మొహమాటం. ఆ మొహమాటం మా టెడ్డీకి వచ్చేసింది. హ్యాపీ కొంచెం నాలాగా. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా ఇంటి అల్లుడు వేణు. సో వేణు హారతిస్తున్నాడు. ఇంకా ఈ అమ్మాయి వచ్చి హారిక వాళ్ళ ఫ్రెండ్ అనమాట. హారికతోటి వచ్చింది పండగ అనేసి. సో పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి కదా, చాలా బతాఖానీ ఉంటుంది కదా. సో అందరం బెడ్రూమ్లోకి వచ్చేసాము. కొంతసేపు అలా చాటింగ్ చేసుకుంటాము. ఒక్కరిద్దరు కలిస్తేనే ఎన్ని మాటలు ఉంటాయి కదా. ఇంకా ఎంత మంది ఉన్నాం చూసారు కదా, ఎన్ని మాటలు ఉంటాయి. సో అలా కొంతసేపు మాట్లాడుకొని మళ్ళీ ఇంకా అందరికి అన్నాలు పెట్టాలి. ఇప్పటికీ లేట్ అయిపోయింది కొద్దిగా. ఇంకా అన్నం తినాలి, పిల్లలకి పెట్టాలి. అదొక గోల ఉందన్నమాట. చెప్పాలంటే అదే ఒక పెద్ద టాస్క్ ఆ రోజులో అంతా. ఇంకా అన్నం పెట్టేటప్పుడు పాపం కృష్ణవేణి ఆంటీ ఒక్కటే చూసుకోలేదు కదా. ఇంకా మోహన లక్ష్మి అంటారు, ఆ పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా నేనైనా హెల్ప్ చేయకపోతే బాగుండదు కదా, అందుకే ఇంకా హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. పదండి అక్కడ ఎలా ఉందో చూపిస్తాను. ఇంకా అన్నాలు వడ్డించాలి కదా, అందుకే అనమాట. ఇంకా కర్రీస్ ఏమేం చేశారు అవన్నీ ఇంకా సపరేట్గా తీసుకొని పెట్టుకుంటున్నాము. ఇంకా ఈ ప్రసాదం ఏమంటే ఇక్కడి ప్రసాదము. ఇది సుదర్శన్ కలపలేదు, జనార్దన్ అంకుల్ కలిపిన ప్రసాదము. ఇంకొంచెం పాయసం వేస్తాను చెప్పు. అక్కడ పిన్ని అత్త ఉన్నారు చూడు. ఆంటీ నాకు పూర్తిగా లేదా పూర్తిగా లేదా. మా కృష్ణవేణి ఆంటీకి సుదర్శన్కి మా కృష్ణవేణి ఆంటీ అంటే భలే ఇష్టము. అందుకే అక్కడ అంతమంది ఉంటే కూడా సుదర్శన్ అడుగుతూ ఉంది అది సరిపోయిందా లేదా అంటే సాల్టో ఏమో అడుగుతూ ఉన్నారు. ఇంకా లాస్ట్ బ్లాగ్లో టెడ్డీ డ్రెస్ హ్యాపీ డ్రెస్ బాగుంది, రూబీకి అంత సెట్ అవ్వలేదు అని చెప్పారు కదా. టెడ్డీ డ్రెస్ బాగుంది, అది ఎప్పుడు దివాళీకి అనేసి స్టిచ్ చేయించిన డ్రెస్. ఇంకా హ్యాపీ డ్రెస్ హ్యాపీ బర్త్డే డ్రెస్. ఇంకా రూబీకి బర్త్డేకి అనేసి కదా స్టిచ్ చేయించాను. ఆ కలర్ యాక్చువల్లీ నేను చూడగానే పిక్స్లో చాలా నచ్చేసింది. అది వచ్చిన తర్వాత కూడా సపరేట్గా డ్రెస్ సూపర్గా ఉంది, కానీ మా రూబోడికి అది మ్యాచ్ అవ్వలేదు. నాకు అనిపించింది అయ్యో వేరే కలర్ అంటే నేను నార్మల్గా బాగానే ఉంది కొద్దిగా, బట్ వీడియోలో కొద్దిగా మీకు డార్క్గా ఉంది అనిపించిందేమో. మరి అక్క సాగర్కి ఇచ్చే అక్క అది. స్కూల్
డ్రింక్స్ మర్చిపోయాడండి డాడీ. ఇస్తాను. సరే అబ్బా. సో అందరికీ పెట్టేశాము. ఇంకా మేము తినాలి కదా, మేము తినాలంటే పిల్లలకి పెట్టాలి, పిల్లలకి పెడుతూ తినాలి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. నాకు ఇటు సైడ్ పడిపోతాం. ఇంకొకటి ఏమంటే పాయసం చేశారు కృష్ణవేణి ఆంటీ. ఎంత బాగుందో అసలు, ఏమి ఇంకా తినబుద్ధి కాలేదు. పాయసం అయితే నేను 2 cups ఏమో తినేసాను. చాలా నచ్చింది నాకు. మామూలుగా ఫెస్టివల్స్ టైంలో అసలు ఏమి తినబుద్ధి కాదు కదా, నేను అసలు సరిగ్గా తిన్నాను అనమాట. ఫెస్టివల్స్ టైంలో టయర్డ్ అయిపోతాను, తినబుద్ధి కాదు. అలాంటిది ఇక్కడ అన్నీ తిన్నాను. పుల్లగా ఉండింది రసం, నచ్చింది. పుల్లగా ఉండింది సాంబార్, ఇంకా నచ్చింది. ఏమంటే అక్కడ ఇంట్లో కుమారు సునీల్ పులుపు తినకూడదు అనేసి ఆంటీ చింతపండే యూజ్ చేయరు, అందుకే నార్మల్గా ఉంటాయి అన్నమాట టేస్ట్. ఈ మధ్య ఇక్కడ ఏమంటే ఎంత ఎమ్మీగా ఉండిందో అసలు, అన్నీ స్టమక్ ఫుల్గా తినేసాను. ఇంకా ఇలా అందరం తింటా ఉంటే మా హారిక గబగబా తినేస్తూ ఉంది. తినేసి వెళ్ళిపోతుంది అనమాట, కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే ఇంకా ఫెస్టివల్ కోసం ఆ రోజు వచ్చింది. మా మోహన చూసారా ఎన్నిసార్లు వాడికి దిష్టి తీసేస్తూ ఉందో, వాడికి దిష్టి తగులుతుందంట. ఇంకా తినేసిన తర్వాత ఏమంటే అవ్వ దగ్గరికి వెళ్ళాలి కదా, సుబ్బు అవ్వ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, అవ్వని కలవకుండా అస్సలు వెళ్ళము. ఇక్కడికి వచ్చామంటే సుదర్శన్ వీళ్ళందరూ వెళ్ళేసి వచ్చేసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఇంకా మేము ముగ్గురం ఇప్పుడు వెళ్తున్నాము. గట్టిగా అది వచ్చేసి వద్దా అక్క. అవ్వేమంటే పడుకొని ఉంది పాపం, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనిపించింది. ఇంకా సుదర్శన్, సునీల్ కుమార్ వీళ్ళందరూ వెళ్ళి పలకరించారు కదా, వాళ్ళతో మాట్లాడి అలసిపోయి పడుకునేస్తున్నట్టుంది. అందుకే ఇంక ఎక్కువసేపు లేపడం ఎందుకులే అనేసి జస్ట్ అలా మాట్లాడించి ఇంకా వచ్చేసాము. ఆంటీ బాయ్ బాయ్ ఆంటీ. ఇప్పుడు నేను డాడీని అడుగుతాను, వీళ్ళుంటే ఆ పక్కకు రమ్మంటాడు. మన హౌస్ తెలుసా ఇదా అంత పూర పెట్టేసింది మన హౌస్. ఇంత చిన్న హౌస్, పెద్ద హౌస్ అన్న, కాల్ చేశారు కదా ఆ రోజు. ఒక టపాస్ పెడితే కాలిపోయింది. ఈ హౌస్ ఏమంటే మా హౌస్, ఊర్లో హౌస్. అదేమంటే పూరిలాగా ఉండేది అనమాట. మొన్న 2 years బ్యాక్ దివాళీ అప్పుడు టపాసులు అలా పడి ఆ హౌస్ అంతా కాలిపోయి అట్లా అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి గొబ్బి అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు. మా టెడ్డీకి డాన్స్ వచ్చు, బాగా చేస్తుంది అని తెలుసు, కానీ ఆ గొబ్బియమ్మల డాన్స్ కూడా వచ్చనేసి ఫస్ట్ టైం చూస్తున్నాను. టెడ్డీని చూసి వీళ్ళందరూ ఫాలో అయిపోతున్నారు. ఎంత బాగా చేస్తున్నారో కదా, బిట్టుగాడు కూడా చేస్తున్నాడు చూసారా అక్కడ. సుదర్శన్ వాళ్ళందరూ ఎక్కడ ఆశ, మీకంటే ముందు వచ్చేసారు కదా ఎక్కడ అనుకుంటున్నారు కదా, వాళ్ళందరూ పైన దాయాలు ఆడడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇంకా ఇక్కడ మా బిట్టుగాడు చూసారా, మా యాపోడ్ని ఏడిపిస్తూ ఉంటాడు ఎంతసేపటికి. అమ్మ బిట్టు వద్దమ్మా, వాడిని రానివద్దమ్మా అంటూ ఉంటుంది హ్యాపీ. ఇంకా గొబ్బి అమ్మ వాళ్ళు పాటలు పాడటం స్టార్ట్ చేశారు. ఇంకా మనం కూడా జాయిన్ అయిపోదామా. అమ్మాయిని కళ్ళు బాబాయ్ ఉండు బాబాయ్, ఆడదామా. అబ్బు కనపడుతున్నారు అబ్బు. మా సాగర్ గార్డ్ అనమాట అక్కడ వీడియో తీసేది మాకు. ఇంకా లక్ష్మిని కూడా పిలిచాను, లక్ష్మికి కూడా మొహమాటం రాననింది. ఇంకా సుదర్శన్ ఏమంటే మీరు వెళ్ళండి బుజ్జు అన్నాడు అనమాట.
ఎక్కడ వాడు జరుగు వాడు చిన్న పనులు కాదు నువ్వు నీ ఓ, మళ్ళీ చే- వాడు ఏంద్రైనా వీడు అనుకున్నాను ఓకే ఓకే ఒక పక్క కాళ్ళు ఆ పక్క గీసుకుంటా ఉంటున్నాడా పట్టించుకుంటాడు మా ఫిజ్ గాడు యాక్టివిటీస్ అనమాట. ఇంటికి ఎవరైనా వచ్చారంటే చాలు వీడి యాక్టివిటీస్తో కడుపు నిండిపోతుంది. హ్యాపీగా వెళ్తుంటారు చూసి. తాత ఎంత అంటూ తాత బాగా చెప్పు తాతకి బాగా చెప్పు జరుపుకున్నాడు జరుపు. అమ్మ బాబోయ్, వీడితో అస్సలు కాదు. వీడు చాలా డేంజరస్ ఫెలో అనిపిస్తూ ఉంది. ఎంత యాక్టివ్ అంటే అమ్మ చెప్పలేని మాటల్లో. వాడు అంటే నేను వ్లాగ్స్లో కొద్దిగా చూపించగలుగుతాను కదా, వాడు ఉంటే లైవ్లో ఉంటే తెలుస్తుంది వాడి గురించి. ఇంకా సంక్రాంతి రోజు టీ టైం ఎవరితోనో తెలుసా మీకు? మన వెల్ విషర్ తిను, తన పేరు దివ్య. హాయ్ చెప్తుంది చూసారా. ఇంకా ఈ అబ్బాయి పేరు సాయి అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఈరోజు టీ టైం మీతో. దివ్య అంట మోహన తన పేరు. బైరాగ్పేటలోనే ఉంటారంట. అంటే తను జాబ్ చేసి నంద్యాల అంట, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉండేది. కూర్చో దివ్య. ట్రై చేస్తా ఉంది అనుకుంటా. మా చెల్లెలు కూడా ఆశకు పెద్ద ఫ్యాన్. తను కూడా ఇలాగే ఉంటుంది అనమాట, తనలాగే ఉంటుంది. అవునంట అని మోహన్ అప్పుడు చెప్పింది. అంటే మన తిరుపతి అమ్మాయి అయి ఉండి ఫేమస్ అవడం గ్రేట్ కదా. మా చెల్లెలు కూడా రావాలనుకునేది, కాకపోతే నిన్న అయితే తను అమ్ముతుంది. చాలా ట్రై చేసి వచ్చామంట, దొరకలేదు. తను రమ్య. ఇంకా దివ్య వాళ్ళ చెల్లి నేమ్ రమ్య అంట, తను రాలేకపోయింది. రమ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలా మన గురించి ఎవరైనా చెప్తా ఉంటే, చెప్పడం కాదు పొగుడుతూ ఉంటే ఎంత హ్యాపీ వేస్తుందో. అది మా అత్తయ్య ముందు మా అత్తయ్యతో చెప్పడం అంటే ఇంకా ఎంత హ్యాపీ వేస్తుందో. నేను అక్కడ ఏమంటే శృతిహాసన్ అయిపోయాను. లోపల ఎంత హ్యాపీగా ఉందో. అలా దివ్య చెప్తా ఉంటే మా అత్తయ్యతో. వాళ్ళు చేస్తారండి వంటలు. మీ రెసిపీస్ చాలా ట్రై చేసాము. ఇంకా కొంతసేపు ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు. అసలు మన సబ్స్క్రైబర్స్ ఎంత స్వీటో కదా. నిజంగా చాలా మంచి వాళ్ళు. ఎవరు కనిపించినా ఎంత బాగా పలకరిస్తారో. వాళ్ళు ఎలా ఉంటారంటే అసలు మా ఫ్యామిలీయేనేమో అనేసి అన్నట్టుగా ఉంటారు. అందరు తెలుసు, అందరి పరిచయం, అందరూ మాట్లాడతారు. నాకే ఫస్ట్ టైం చూస్తుంటాను కదా, కొద్దిగా మొహమాటంగా ఉంటుంది. రాదు, వాళ్ళ హ్యాండ్లోనే ఏదో ఒక ఉంటుంది మ్యాజిక్. హాయ్ రూబీ. సో ఆ రోజు ఈవినింగ్ అలా గడిచింది దివ్య వాళ్ళతో. ఇంకా ఇదేమంటే పిల్లల కోసం దివ్య తెచ్చింది. ఇంకా లక్ష్మి కొంచెం డల్గా కనిపిస్తాను కదా, ఎందుకో చూద్దామా. బాయ్ వేణు. మిల్కీ బాయ్ చెప్పరా. డోర్ కూడా వేసేస్తున్నాడు, నువ్వు మళ్ళీ వచ్చేస్తామని. మిల్కీ ఏమో లక్ష్మి, మనకేం తెలుసు ఎప్పుడు వెళ్తాము. ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్దాంలే. బాబా వేణు బాయ్ చెప్పేసాయి. ఏం వేణు బాబా, లక్ష్మి ఉంటుందిలే, లక్ష్మి ఉంటుంది. సో అర్థమైంది కదా, లక్ష్మిని వదిలేసి వేణు వెళ్ళిపోతున్నాడు అంటే మళ్ళీ వస్తాడు తీసుకెళ్ళడానికి. బాయ్ వేణు. ఆంటీ వస్తున్నాను ఆంటీ. ఈరోజు తినకూడదు కదా, రేపు చేసుకుందాము. రేపు శుక్రవారం అండి, రేపు చేసుకుందాము. సో అలా వేణు వెళ్ళిపోయాడు. ఇంకా డిన్నర్ చేసేసాము, ఇంకా పడుకోవాలి కదా. మేము మాట్లాడుతూ 12:01 అయిపోతుంది పడుకునే టైం. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.